మరొక గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో 5గురు ప్రాణాలు కోల్పోతే మరింత మంది మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అని తెలుస్తోంది. విశాఖలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. హిమాలయ బార్ దగ్గర ఒక గ్యాస్ సిలిండర్ పేలింది. ఫిషింగ్ హార్బర్ ఏరియాలో ఈ పేలుడు సంభవించినట్లుగా తెలుస్తోంది. ప్రమాదంలో 5గురు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది అంటూ తెలుస్తోంది. మనం విజువల్స్లో చూస్తున్నాం. ముందుగా చూస్తున్న ప్రేక్షకులకు ఒక హెచ్చరిక, చూపించబోయేటువంటి విజువల్స్ కొంచెం సున్నితంగా ఉంటాయి, కలిచివేసేలా ఉంటాయి. ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ సున్నిత మనస్కులు నొచ్చుకునే అవకాశం ఉంటుంది, చూడడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. సో వ్యూయర్స్, డిస్క్లైమర్ గమనించాల్సిందిగా కోరుతున్నాం. ఆర్టీవీ మిమ్మల్ని జాగ్రత్త పడాలంటూ సూచిస్తోంది. ప్రమాదం జరిగినటువంటి ఆ ప్రమాదం స్థలాన్ని మనం చూస్తున్నాం. చల్లా చెదురుగా పడిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక్కసారిగా ఒక బార్ దగ్గర జరిగినటువంటి ఈ గ్యాస్ సిలిండర్ ప్రమాద ఘటనలో 5గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొక 2 తీవ్రంగా గాయపడ్డారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. స్థానికులు అలాగే స్థానిక పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు, సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఘటన జరిగినటువంటి ప్రాంతంలో ఎంత గందరగోళం ఉందో మనం చూస్తున్నాం. ప్రజలు భారీగా అక్కడ గుమిగూడారు. కొంతమంది సహాయక చర్యల్లో పాలు పంచుకుంటున్నారు. పోలీసులు చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్ అక్కడికి చేరుకుంది. మంటల్ని ఆర్పివేసినట్లుగా మనం చూస్తున్నాం. మరోవైపు లెఫ్ట్లో స్క్రీన్ మీద ఉన్నటువంటి విజువల్స్ మీరు చూడొచ్చు. ఆర్టీవీ స్క్రీన్ మీద మీరు ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. పేలినటువంటి సిలిండర్కి సంబంధించిన విజువల్ మీరు చూస్తున్నారు. పేలిపోయిన తర్వాత అక్కడ పూర్తిగా డ్యామేజ్ అయిపోయినటువంటి ఒక సిలిండర్ మనం చూస్తున్నాం. అలాగే పేలుడు జరిగినటువంటి స్థలంలో 5గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతే మరొక 2కి తీవ్రంగా గాయాలైనట్లుగా తెలుస్తోంది. వారిని హాస్పిటల్కి తరలించారు, చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. గాయాలైన 2కి కూడా చాలా తీవ్రంగా అయినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య పెరగొచ్చంటూ అంచనా వేస్తున్నారు. మరోవైపు అక్కడ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. చల్లా చెదురుగా పడిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవైపు ఈ పేలుడు తీవ్రతకు ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళ 5గురు యొక్క మృతదేహాలు చల్లా చెదురుగా పడిపోయాయి. తీవ్రంగా గాయాల పాలై ఒళ్ళంతా కాలిపోయి గుర్తుపట్టలేని స్థాయిలో మరొక 2 తీవ్ర గాయాలతో అక్కడ పడిపోయి ఉన్నారు. ఈ నేపథ్యంలో వెంటనే స్థానికులు స్పందించారు, పోలీసులకు సమాచారం అందించారు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటీన అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అలాగే తీవ్రంగా గాయపడ్డ 2ని హాస్పిటల్కు తరలించినట్లుగా తెలుస్తుంది. కానీ వారి పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆ స్థానికులు కూడా భారీగా అక్కడికి చేరుకున్నారు. అందరూ భయంతో బిక్కుబిక్కుమంటూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు వరుసగా చోటు చేసుకుంటున్నటువంటి ఈ సిలిండర్ ప్రమాదాలు సంఖ్య పెరుగుతోంది రోజు రోజుకు. మొన్నీ మధ్యనే మనం చూసాం కాకినాడ ప్రాంతంలో జరిగినటువంటి భారీ పేలుడు. ఒక ఫామ్లో జరిగినటువంటి పేలుడుతో ఒక వ్యక్తి దూరంగా ఎగిరిపడి ఒక గోడను గుద్దుకొని తన ప్రాణాలు కోల్పోయాడు. ఆ ప్రమాద ధాటికి, ఆ ఎక్స్ప్లోజన్ ధాటికి ఆ ఇల్లు అంతా కూడా ధ్వంసం అయిపోయింది. ఆ ఫామ్ అంతా కూడా ధ్వంసం అయిపోయింది. తీవ్రంగా గాయాల పాలైనటువంటి వారిని కూడా మనం చూసాం. ఇప్పుడు ఈ ఘటన ప్రతిరోజు దేశంలో ఎక్కడో ఒక చోట ఈ సిలిండర్ ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ప్రధానంగా ప్రమాదాలు చోటు చేసుకోవడానికి 2 కారణాలు. ఒకటి, సిలిండర్ని మన ఇంట్లో కానీ లేదంటే మన షాప్లో కానీ ఎక్కడ ఉంచినా సరే ఎలా మెయింటైన్ చేయాలి, ఎక్కడ ఉంచాలి, ఎలా నిర్వహించాలి అనే అవగాహన లేకపోవడం చాలా ప్రమాదాలకు కారణమవుతుంది. మరికొన్నిసార్లు అప్పటికే ఎక్స్పైర్ అయిపోయినటువంటి సిలిండర్స్ లేదంటే ఎక్స్పైర్ అవ్వడానికి అతి కొద్ది దగ్గరగా ఉన్నటువంటి సిలిండర్స్ కొన్ని ఉంటాయి. చాలా వీక్ స్టేజ్లో ఉంటాయి, వల్నరబుల్ కండిషన్లో ఉంటాయి. అలాంటి సిలిండర్స్ను ఉపయోగించడం వల్ల కూడా ఏ క్షణమైన ప్రమాదం జరగవచ్చు. మనందరికీ ఇవాళ రేపు చాలా అవగాహన ఉంటుంది, అవగాహన తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. సిలిండర్స్ వేస్తున్న వాళ్ళని అడిగినా వాళ్ళు చెప్తారు ఎలా చూసుకోవాలో, లేదా ఆన్లైన్లో చూసుకోవచ్చు. సోషల్ మీడియాలో ఇవాళ రేపు చాలా నాలెడ్జ్ దీనికి సంబంధించి స్ప్రెడ్ అవుతూనే ఉంది. సిలిండర్ ప్రమాదాలను ఎలా అరికట్టాలి అనే దానికి సంబంధించి నిపుణులు అనేక సందర్భాల్లో చెప్తున్నారు. అలాగే కొన్ని సందర్భాల్లో సిలిండర్లో ఒక్కసారిగా మంటలు రావడం మొదలు పెడితే
చాలామంది భయంతో పారిపోయి అప్పుడు కూడా ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కాబట్టి మీ ఇంట్లో సిలిండర్ ఉందా, మీ షాప్లో సిలిండర్ ఉందా, మీరు బిజినెస్ చేస్తున్న దగ్గర గ్యాస్ సిలిండర్ని యూజ్ చేస్తున్నారా? ఇవాళ రేపు ప్రతి చోట సిలిండర్స్ ఉంటున్నాయి, కానీ ఎంతమందికి అవగాహన ఉంటుంది? ఎంతమందికి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎలా తప్పించుకోవాలో అవగాహన ఉంది? ఎంతమందికి ఆ సిలిండర్ స్థాయి ఏంటి, ఆ సిలిండర్ ఎక్స్పైరీ డేట్ ఏంటి, ఆ సిలిండర్ని ఎలా నిర్వహించాలి, ఎక్కడ పెట్టకూడదు, ఎక్కడ పెట్టాలి అనే నాలెడ్జ్ ఎంతమందికి ఉంది? ఇప్పుడు విశాఖలో ఒక హిమాలయ బార్ దగ్గర చోటు చేసుకున్నటువంటి ఒక భారీ పేలుడు మనం చూస్తున్నాం. చాలా సందర్భాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇళ్లలో జరుగుతున్నాయి, షాపుల్లో జరుగుతున్నాయి, రెస్టారెంట్లో జరుగుతున్నాయి, బార్లలో జరుగుతున్నాయి, అలాగే వ్యాపార సముదాయాల మధ్యలో కూడా జరుగుతున్నాయి. ఎన్ని జరుగుతున్నా సరే మరోవైపు కుట్ర కోణం ఏదైనా ఉందా అనే కోణంలో కూడా విచారణ జరుగుతుంది అంటూ తాజాగా సమాచారం అందుతోంది. ఫిషింగ్ హార్బర్ పరిసర ప్రాంతాల్లో ఇది జరిగింది. ఈ నేపథ్యంలో ఆ పేలుడు జరిగినటువంటి తీరు చూసిన వాళ్లకు, అలాగే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసిన వాళ్లకు కుట్ర కోణం ఉందా అనే ఆలోచన వస్తున్నట్లుగా తెలుస్తోంది. అక్కడున్న వాళ్ళు కూడా కొంతమంది ఇలాంటి డౌట్స్ రైజ్ చేస్తున్నట్లుగా సమాచారం. పోలీసులు సైతం ఆ కోణంలో అక్కడ విచారణ చేస్తున్నారు అంటూ ప్రాథమికంగా సమాచారం అందుతోంది. ఇది ఖచ్చితంగా చాలా తీవ్రమైనటువంటి పరిణామంగా మనం చూడాలి. ఒక సిలిండర్ పొరపాటున పేలడం వేరు, కానీ కుట్ర కోణం ఉందా అనేటువంటి అనుమానం వస్తే ఖచ్చితంగా మరింత తీవ్రంగా దీన్ని పరిగణించాలి. ఎందుకంటే 5 ప్రాణాలు కోల్పోయారు, 5 కుటుంబాలు రోడ్డున పడ్డాయి, మరొక 2 తీవ్రంగా గాయపడ్డారు. ఆ 2 పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అంటూ తెలుస్తోంది. ఇప్పటికే మా ఆర్టీవీ ప్రతినిధి ఆ ప్రాంతానికి చేరుకుంటున్నారు. మరికొద్ది సేపట్లో ఆ ప్రాంతం ఎలా ఉందో మనకు చూపిస్తారు. ఆ ప్రమాదం ఎలా జరిగిందనేది స్థానికులను అడిగి తెలుసుకుంటారు, మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. అలాగే వరుసగా జరుగుతున్నటువంటి ఈ సిలిండర్ ప్రమాదాలకు సంబంధించి, బ్లాస్ట్ అవుతున్నటువంటి సిలిండర్స్కి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. ఇలాంటి ప్రమాదాలు వరుసగా జరగడానికి కారణం ఏంటి, ఎలా నివారించవచ్చు అనే అంశాలకు సంబంధించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. మరోవైపు 5 ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. ఫిషింగ్ హార్బర్ ఏరియాలోనే ఈ పేలుడు సంభవించింది. హిమాలయ బార్ దగ్గర ఈ పేలుడు సంభవించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇందులో కుట్ర కోణం ఉండొచ్చునేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కానీ, గాయపడ్డ వాళ్ళు కనీసం గుర్తుపట్టలేని స్థాయిలో వాళ్ళ బాడీస్ ఉన్నట్లుగా తెలుస్తోంది. 5 ప్రాణాలు కోల్పోతే కనీసం వాళ్ళు ఎవరు అనేది గుర్తుపట్టడానికి కూడా కష్టమవుతున్నట్లుగా తెలుస్తోంది. అంత భారీ ప్రమాదం చోటు చేసుకుంది. 5 పూర్తిగా శరీరాలు కాలిపోయి కనీసం గుర్తుపట్టలేని స్థాయిలో, కనీసం స్థానికులు దగ్గరకు వెళ్ళి కనీసం ఏదైనా సహాయక చర్యలు చేద్దామంటే ధైర్యం సరిపోని స్థాయిలో వాళ్ళ శరీరాలు ఉన్నట్లుగా తెలుస్తోంది, వాళ్ళ బాడీస్ ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఒక 2 తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఒళ్ళంతా కాలిపోయి తీవ్రమైనటువంటి బాధతో కనీసం వాళ్ళ ప్రాణాలు నిలబడతాయో లేదో కూడా తెలియని స్థాయిలో వాళ్ళు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కుట్ర కోణం ఉందా అనే అంశం ఇప్పుడు తెర మీదకు వస్తోంది. స్థానికంగా కొంతమంది స్థానికులు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా సమాచారం. అలాగే పోలీసులు కూడా ఈ కోణంలో విచారిస్తున్నారు, ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే దానికి సంబంధించి. అయితే మీరందరూ ఖచ్చితంగా గమనించాల్సిన విషయాలు, ప్రతి సిలిండర్ మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆ సిలిండర్ ఫిట్నెస్ను టెస్ట్ చేయడానికి ఒక టైం ఉంటుంది. ఆ టైంని ఖచ్చితంగా మీరందరూ గమనించాలి. మీ ఇంట్లో సిలిండర్ తీసుకుంటున్నారా, మీ షాప్లోకి సిలిండర్ తీసుకుంటున్నారా, మీరేదైనా వ్యాపారం చేస్తే రెగ్యులర్గా సిలిండర్స్ని వాడుతున్నారా? అయితే ఆ సిలిండర్ ఎలా ఉందో ఒకసారి పరిశీలించండి. ఆ సిలిండర్ ఫిట్గా ఉందా, ఫ్రెష్గా ఉందా, సిలిండర్ ఏదైనా డ్యామేజ్ అయి ఉందా అనేది మీరు తీసుకునేటప్పుడే ఒకసారి పరిశీలించండి. అలాగే మీరు యూజ్ చేస్తున్నటువంటి సిలిండర్కి కనెక్ట్ చేస్తున్నటువంటి ఆ పైప్ ఎలా ఉంది అనేది గమనించండి. ముఖ్యంగా సిలిండర్ మీద మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. సిలిండర్ మీద ఖచ్చితంగా డేట్ మెన్షన్ చేసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఎగ్జాంపుల్ చూసుకుంటే ప్రతి సిలిండర్ ఈ అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. ఎలా ఒక సిలిండర్ ఎక్స్పైరీ డేట్ని మనం గమనించాలి,